నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో, చాలా అంశాలున్నాయి ఇందులో మాట్లాడడానికి. కాకపోతే ఓవర్‌వ్యూలో నేను మాట్లాడతాను. సో, ఒక రఫ్ ఐడియా మనం ఆలోచించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే, లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ ఇది ఒక పెద్ద వీడియో అయ్యే అవకాశం ఉంది కాబట్టి. బట్ స్టిల్ వీలైనంత ఫాస్ట్‌గా మీకు జస్ట్ ఇండెక్స్ పాయింట్స్ మాత్రమే మాట్లాడతాను. ఈ ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు దీనికి కారణం ఏంటి? అంటే ఆ అంశానికి గల కారణం ఏంటి అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్‌ని చక్కగా తెలపండి. సో దట్ వీలైతే నెక్స్ట్ వీడియోస్‌లో వాటి గురించి ప్రస్తావన కూడా తెచ్చుకుందాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే, నేపాల్ ఈరోజు తన రూ. 100 నోటు మీద భారత్‌కి సంబంధించిన కొన్ని రీజియన్స్‌ని ముద్రించింది. సో, ఏమిటి అంటే నేపాల్ అది తన భూభాగం అని క్లెయిమ్ చేస్తోంది. సో, ఎందుకు నేపాల్ అట్లా క్లెయిమ్ చేస్తోంది అనే విషయం పక్కన పెడితే, బట్ ఈరోజు చేయాల్సిన పనైతే చేసేసింది. సో, తన భూభాగాలు ఇది ఇప్పుడు కాదు. 2020లో కూడా ఇట్లాగే చేసింది. తన యొక్క మ్యాప్‌లో మన భారత భూభాగానికి సంబంధించిన 3 పాయింట్‌లను అది కలిపేసుకుంది. సో, భారత్ అప్పుడు గూడా దాని మీద రియాక్ట్ అయింది. ఈరోజు గూడా దాని మీద ఎక్స్‌టర్నల్ అఫైర్స్ సెక్షన్ ఏదైతే ఉందో మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయింది. మీరలా మీ పరంగా మీరు బొమ్మలు గీసుకుంటే మీ రాజ్యం గాదు అని జెప్పి. ఈవెన్ చైనాకు గూడా అలాగే జేసింది. చైనా అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించి 2020 సమయంలో 21లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టేసుకుంది. సో, ఆ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన చైనా ప్రాంతం అయిపోదు అని జెప్పి మన ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారే మాట్లాడిన సందర్భం. పేర్లు పెట్టుకుంటే అవి చైనావి గావు. అట్లా అంటే మేము గూడా చైనాకి సంబంధించిన ప్రాంతంలో ఉన్న వాటికి మా పేర్లు పెట్టుకుంటాం. అప్పుడు మీ భూభాగం మాదైపోతుందా? అని కౌంటర్ క్వెషన్ ఏశారు. సో, అట్లాగే ఇప్పుడు నేపాల్‌కి గూడా అదే క్వెషన్ వేశారు. బట్ నేపాల్ ఏమంటోంది అంటే ఇక్కడ 3 పాయింట్స్‌ని లింపియదురా పాస్, కాలాపాని, లిపులేక్ ఈ 3 పాయింట్స్‌ని ఒక పట్టీ లాగా ఉంటది. ఏదో గాజా స్ట్రిప్ లాగా ఇటు సైడ్ నుంచి చూస్తే ఈ రకంగా ఇది ఉంటుంది. సో, ఆ స్ట్రిప్‌ని చూపెట్టి తన నోట్‌లో ఇది మా ప్రాంతం అని చెప్పేసుకుంది. సో, ఇదొక ఎత్తు. మరి దీనికి పరిష్కారం ఏమిటి అనేది ప్రస్తుతానికి మనం మాట్లాడుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎందుకు భారత్‌కు ఈ పంచాయితీ వస్తోంది పక్క దేశాలతో? మన చుట్టూ ఉన్న దేశాలతో పంచాయితీ వస్తోంది. ఎందుకు అనేదే నా ప్రశ్న ఇక్కడ. దానికి సమాధానం గూడా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే దానికి రకరకాల సమాధానాలున్నాయి. ఏమిటి అంటే, ఒకటి బ్రిటిష్ వాడు గీసిన గీత ఎక్కడైతే గీస్తాడో అక్కడ ఆ 2 దేశాలకు పంచాయితీ. అది మన భారతదేశం అనే గాదు. ఇంకెక్కడైనా సరే. ఆఖరికి వాడు ఎక్కడ రూల్ చేశాడో మీరొక్కసారి ప్రపంచ పటంలో జూడండి. ఆల్‌మోస్ట్ ఎక్కడైతే రూల్ చేశాడో అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాడొక గీత గీస్తాడు. ఆ తర్వాత ఆ 2 దేశాలు కొట్టుకు చస్తాయి. బద్ధ శత్రుత్వం. ఇగ అవి పుట్టినప్పటి నుంచి శత్రుత్వం మొదలైనట్టు వాటికి. సో, ఆ రకంగా జేస్తాడు. ఇదొక కారణం స్ట్రాంగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. మనం ఒక్కసారి స్టడీ జేస్తే. అయితే ఈ చుట్టుపక్కల దేశాలన్నప్పుడు మనం ఒక్కసారి లెక్కగడితే ఇటు పాకిస్తాన్. పాకిస్తాన్ పీఓజేకే అంటాం మనం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అటొస్తే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ తోటి మనకు పెద్దగా ఇష్యూస్ లేనప్పటికీ గూడా బట్ స్టిల్ మనం కొంత జాగ్రత్తగానే ఉంటాం. ఎందుకంటే అక్కడ తాలిబాన్. సో, ఇట్లాంటి వ్యవహారం ఉంటుంది గాబట్టి ఆఫ్‌కోర్స్ మనకిప్పుడు మిత్ర దేశంగా తాలిబాన్లున్నారు. ఇటు జూస్తే నేపాల్. ఇప్పుడు ఈరోజు తన కరెన్సీ మీద 3 ప్రాంతాల్ని లింపియదురా పాస్, తర్వాత కాలాపాని, దీనికి తోడు లిపులేక్. ఈ 3 గూడా. ఇటొస్తే బంగ్లాదేశ్. నిజానికి 1971లో మనము పాకిస్తాన్ చెర నుంచి బంగ్లాదేశ్‌ని విడిపిస్తే వాళ్ళు బంగ్లాదేశ్ అని పేరు పెట్టుకున్నారు. ఈస్ట్ పాకిస్తాన్ నుంచి. పెట్టుకొని చక్కగా పాలించుకుంటూ, ఈరోజు మనతో పాటు డిస్ప్యూట్. వీలైతే ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్ని కబ్జా చేసేసుకొని, బంగ్లాదేశ్‌లో కలుపుకుందాం అనేది వాళ్ళ స్ట్రాటజీ. ఇక తర్వాత మయన్మార్ విషయానికొస్తే, మయన్మార్ తోటి గూడా మనకు కొన్ని బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. మనం కొన్ని కండిషన్స్ పెట్టాం. వీలైతే అక్కడ బార్డర్ మొత్తం మనం క్లోజ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి స్మగ్లింగ్ గాని, డ్రగ్స్ గాని ఇవన్నీ గూడా రకరకాలుగా వస్తున్నాయి. మనం ఎన్నో సార్లు చెప్పాం. బట్ అక్కడ ఆ ఇష్యూ నడుస్తూనే ఉంది. ఇక అలాగే శ్రీలంక విషయానికొస్తే కచ్చతీవుల ఇష్యూ ఇష్యూ నడుస్తానే ఉంది కచ్చతీవుల గురించి. తర్వాత మాల్దీవ్స్ విషయంలో ఇండియా ఔట్ అని చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. హ్యాష్‌ట్యాగ్ నడిపిస్తారు. సో, ఈ రకంగా మొదటి నుంచి గూడా మాల్దీవ్స్ ఈ రకంగానే. సరే మనం దానికి ఏం కౌంటర్ ఇచ్చామనేది పక్కన పెడితే, ఇలా అటు చైనా. ఇక చైనా వస్తే చైనా పూర్తిగా విస్తారవాదమే. అసలు చైనా చుట్టూ ఉన్న దేశాలతో చైనాకు సత్సంబంధాలు లేని పరిస్థితి. అంటే నైబరింగ్ కంట్రీస్ అన్నిటితోటి కూడా శత్రుత్వాలు. సో, ఈ రకంగా ఎందుకు జరుగుతోంది అనే విషయంలో ఇందాక చెప్పినట్టు ఎవడైతే బ్రిటిష్ వాడున్నాడో వాడు వెళ్ళిపోయేటప్పుడు పెట్టే పంచాయతీ ఒక ఎత్తైతే, రెండోది ఈ విస్తారవాదం ఉన్న దేశాలు, ఈ అక్రమంగా చొరబాటు చేసే దేశాలు, ఈ తర్వాత నాది ఇది అని చెప్పి కావాలని ఆక్యుపై చేసుకునే దేశాలు. ఇప్పుడు ఆక్సాయ్ చిన్ విషయంలో గావచ్చు, ఈ లద్దాఖ్ ప్రాంతంలో, తర్వాత ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చేస్తున్న పనులు. ఇవన్నీ గూడా అక్రమంగా మన మీద దాడి చేసినట్టుగా
ఏది ఈ స్ట్రాటజికల్‌గా దాడి చేస్తూ ఇలా చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదొక ఎత్తైతే మనము ఇదివరకు మనం నెహ్రూ గురించి గూడా ఈ మధ్య కాలంలో చాలా విషయాలు బయటికొస్తున్నాయి. సో, మనం హిందీ, చీనీ భాయ్ భాయ్ అంటాం. కానీ ఏ రోజు గూడా చైనా అలా అనుకుందా అంటే, మనం ఎప్పుడు దాని మీద 100% యెస్ చైనా గూడా అనుకుంటుంది అని చెప్పలేని పరిస్థితి. తర్వాత మనం రకరకాల పాలిసీలు గూడా క్రియేట్ జేసుకున్నాం. అందులో ముఖ్యంగా మనం ఐకే గుజ్రాల్ విదేశీ మంత్రిగా ఉన్నప్పుడు 1996లో సో, తాను ఒక డాక్ట్రిన్ క్రియేట్ జేశారు. ఏమిటి అనేది ఒక సింగిల్ లైన్‌లో సింపుల్‌గా నేను జెప్పాలంటే గుజరాల్ డాక్ట్రిన్ అంటున్నారు దీన్ని. సో, వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే, విత్ ద నైబర్స్ లైక్ నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్ అండ్ శ్రీలంక, ఇండియా డస్ నాట్ ఆస్క్ ఫర్ రెసిప్రోసిటీ బట్ గివ్స్ ఆల్ దట్ ఇట్ కెన్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. మనము ఈ దేశాలతోటి వాళ్ళకి ఎంత కావాలంటే అంత సహాయం చేస్తాం. కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమి కోరుకోము. ఇది మన యొక్క ప్రిన్సిపల్ 1. సెకండ్ ప్రిన్సిపల్, నో సౌత్ ఏషియన్ కంట్రీ విల్ అలౌ ఇట్స్ టెరిటరీ టు బి యూజ్డ్ అగైన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అనదర్ కంట్రీ ఆఫ్ ద రీజన్. సో, ఆ రీజన్‌లో ఉన్న అంటే సౌత్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆ రీజన్‌లో ఉన్న ఇతర కంట్రీ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ మన మీద ఎటువంటి కుట్ర చెయ్యదు. నో ఏషియన్ కంట్రీ, సౌత్ ఏషియన్ కంట్రీ విల్ అలౌ ఇట్స్ టెరిటరీ టు బి యూజ్డ్ అగైన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అనదర్ కంట్రీ. సో, వేరే కంట్రీ కోసం ఈ కంట్రీ మన మీద ఎటువంటి ఇబ్బంది చేయకుండా అట్లా ఆ సిద్ధాంతంతోటి ఉండాలి. అది మనం నమ్మాం. థర్డ్ వన్, నన్ విల్ ఇంటర్ఫియర్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ అనదర్. ఇతరుల ఇంటర్నల్ అఫైర్స్‌లో ఇంకెవరు జోక్యం చేసుకోరు. ఇంకే దేశం కూడా జోక్యం చేసుకోదు. ప్రిన్సిపల్ 4, ఆల్ సౌత్ ఏషియన్ కంట్రీస్ మస్ట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సావరెంటీ. ఈ బోర్డర్స్ ఏవైతే గీతలుంటాయో వాటిని మనం గౌరవించుకోవాలి. ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ అని చెప్పి మనం ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. మనం పాటిస్తున్నాం. ప్రిన్సిపల్ 5, ద కంట్రీస్ విల్ సెటిల్ ఆల్ దేర్ డిస్ప్యూట్స్ త్రూ పీస్‌ఫుల్ బైలాటరల్ నెగోషియేషన్స్. బైలాటరల్ నెగోషియేషన్స్ డైలాగ్ తోటి మనం ఆ డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకుందాం అనేది ప్రిన్సిపల్ 5. ఈ ప్రిన్సిపల్స్ అన్ని టకటకా చదివాను. బట్ ఒకసారి మీరు మననం చేసుకుంటే ఇవన్నీ కూడా మనం పాటిస్తున్నాం ఇప్పటివరకు కూడా. నిజం చెప్పాలంటే సామదాన భేద దండోపాయాలని ఉంటాయి. 4 ఉపాయాలు. సో, ఒక నీతి ప్రకారం సామ, దాన, భేద, దండోపాయం. ఈ సామం ఈ డైలాగ్ త్రూ చేసుకున్నాం. దానం ఈ మనము గిఫ్ట్‌లిస్తూ రకరకాలుగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇట్లాంటివన్నీ. ఇవి గూడా చేశాం. భేదం, "అరేయ్! నువ్వు వాడితో ఉండకురా, చెడిపోతావు. వాడితో నువ్వు దూరంగా ఉండు." ఇట్లాంటివన్నీ చెప్తూ, ఇవేవి వినకపోతే ఈ 3 ఫెయిల్ అయితే ఇంక దండోపాయమే. ఇంక పనిష్మెంటే. మనం ఇంకా ఆఫ్‌కోర్స్ ఆ స్టేజ్‌కి రాలేదు. ఆపరేషన్ సింధూర్‌లో మనం కేవలం టెర్రరిస్టులనే ఆ స్టేజ్‌లో దండోపాయం తీసుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే మాత్రం అసలేం జరుగుతోందంటే, బ్రిటిష్ వాడు గీసిన గీతతో పాటు చైనా వాడి విస్తారవాదం మన దేశం కొంపముంచే పరిస్థితికి తీసుకొచ్చింది. మీరొక్కసారి ఆలోచించండి. ఈ దేశాలన్నింటిలలో గూడా చైనా వేలు పెడుతోంది. ఏ దేశంలో చైనా వేలు పెడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ ఉంది. ఓలీ శర్మ. ఓలీ శర్మ ప్రభుత్వం ఎప్పటికీ కూడా అక్కడి ప్రజలు నిజానికి నేపాల్ ప్రజలు మనతో పాటు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. మనం గూడా నేపాల్ మీద ఎంతో దయతోటి చక్కగా ఫ్రెండ్లీగా ఇవన్నీ ఉంటాం. కానీ ప్రైమ్ మినిస్టర్ ఓలీ శర్మ లాంటి వాళ్ళు చైనా చెప్పు చేతల్లో ఉండి, చైనాకు అనుగుణంగా ఇటువంటి బార్డర్స్‌లో డిస్ప్యూట్ క్రియేట్ చేయడం గావచ్చు, లేకపోతే భారత్‌తో శత్రుత్వం క్రియేట్ చేయడం గావచ్చు, భారత్‌లో అస్థిరత క్రియేట్ చేయడానికి కావాల్సిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిలాగా మారిన పరిస్థితి ఇటు నేపాల్‌లో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ మనం చూస్తూనే ఉన్నాం. షేక్ హసీనా లాంటి వాళ్ళు ఉంటే వర్కౌట్ కాలేదు చైనాకి. సో, వెంటనే చైనా గాని, అమెరికా గాని రెజిమ్ చేంజ్ లాంటివి చేసి ఈరోజు మొహమ్మద్ యూనిస్ వాడు మన మీద విషం కక్కుతూనే ఉంటాడు. ఈరోజు పాకిస్తాన్ చూస్తే ఆసిమ్ మునీర్ లాంటి వాడు. సో, ఈ రకంగా చూస్తే మన దేశం మాత్రం ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కేవలం ఇవ్వడమే ఇన్ని రోజులు ఈ దేశాలతో చేసింది. కానీ పుచ్చుకోవడం ఎప్పుడు పెట్టుకోలే. ఈరోజు వాళ్ళు రిటర్న్‌లో మనకేం చేస్తున్నారు అన్యాయం అంటే మన దేశాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించే ప్రయత్నంలో ఈ చుట్టూ ఉన్న దేశాలన్నీ ఉన్నాయి. మాల్దీవ్స్ విషయంలో గూడా మొహమ్మద్ మొయిజు ఇండియా ఔట్ అనగానే ఒక్కసారి లక్షద్వీప్‌కి వెళ్లి ప్రధాని మోదీ అక్కడ జస్ట్ ఇలా ఆ సముద్రపు ఒడ్డున తిరిగి డైవింగ్ జేసి వచ్చేసారు అంతే. మాల్దీవ్స్ కుప్పగూలిపోయింది. బంగ్లాదేశ్ విషయంలో గూడా ఒక రెజిమ్ చేంజ్ జరిగింది. అది భారతే చేసింది అని కొన్ని వర్గాలు చెప్తూ ఉంటాయి. బట్ ఏదేమైనా కూడా నిజానికి మనం ఈరోజు ఒక మంచితనంతోటి ఇప్పటివరకు గూడా చుట్టుపక్కల ఉన్న దేశాలతో వెళ్ళాం. ఈరోజు అఖండ భారత్ అని అనుకున్నప్పుడు ఈ దేశాలన్నీ మనవే అని గనక మనం అనుకుంటే ఇప్పటివరకు మనకి ఏ గొడవ రాలేదు. కానీ వాళ్ళు రివర్స్‌లో భారత్‌తో మనం కలిసి ఉండాలి అని అనుకునే పరిస్థితి నుంచి చైనా, అమెరికా లాంటి దేశాల వల్ల దూరమైపోతుంటే అండ్ దీనికి తోడు ఈ బార్డర్స్ విషయంలో డిస్ప్యూట్స్ క్రియేట్ చేసుకుంటూ, అనవసరంగా ఇతర దేశాల ట్రాప్‌లో పడుతూ ఉంటే, ఈరోజు మనం గూడా ఎంటర్ అయ్యి, శ్రీలంక లాంటి దేశాన్ని గూడా మనం దారికి తెచ్చుకున్నాం. రేపు పాకిస్తాన్ లాంటి దేశం గూడా
తోక ఊపాలంటే భయపడే స్థితికి తీసుకొచ్చాం. ఇంకా అది జరుగుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ అందుకే ఇంకా పాజ్‌లోనే ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే, రేపటి రోజున ఇంకా పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి. సో, మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ విషయంలో. ఇక దీనికి తోడు మనకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఆ శత్రువులకు శత్రువులు మనకు మిత్రులు. జనరల్‌గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక సిద్ధాంతం ప్రకారం శత్రువుకు శత్రువు మిత్రుడు అని. సో, ఈరోజు భారత్ గూడా అమెరికాకు బుద్ధి జెప్పాలి అంటే చైనాతో దోస్తీ జేయాల్సొస్తుంది. అండ్ చైనా, అమెరికా లాంటి దేశాలకు బుద్ధి జెప్పాలంటే రష్యాతో దోస్తీ చేయాల్సొస్తుంది. సో, ఇట్లాంటివన్నీ గూడా ఈ యొక్క నీతిని పాటిస్తూ ఉన్న క్రమం ఎందుకు అనేది మీరొక్కసారి కామెంట్ జేయండి. అయితే ఇందాకనుకున్నట్టు మన దేశంలో ఉన్న ఇంటర్నల్ పొలిటీషియన్స్ గూడా మన దేశానికి నష్టం జేసిన వాళ్ళు ఉన్నారా? ఒకటి. బ్రిటిష్ వాడు గీసిన గీతల వల్ల మనకు ఇట్లాంటి పరిస్థితులొచ్చాయా? 2. చైనా విస్తారవాదం వల్ల ఇలాంటి పరిస్థితులు. ఈరోజు చైనాకు గూడా ఎట్లా అయితే బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయో, చైనా ఇన్వాల్వ్ అయిన దేశాలతో మనకు బార్డర్ డిస్ప్యూట్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో, ఈ రకంగా. అండ్ అమెరికా లాంటి దేశాలు గోడ మీద పిల్లిలాగా ఉండి దౌర్జన్యం క్రియేట్ జేస్తున్నాయా? పెద్దన్న పాత్ర పేరు జెప్పి మన దేశాన్ని అస్థిరపరిచే విధంగా. ఇవన్నీ ఒక ఎత్తైతే, మన భారతదేశం ఈరోజు బలపడిందా? లేదా బలహీనపడడం వల్ల ఇలాంటి పరిణామాలొచ్చాయా? ఇది గూడా ఒక క్వెషనే. దీనికి తోడు ఇతర దేశాలు బలపడడం వల్ల ఏదో రకంగా చైనా వల్లనో, అమెరికా వల్లనో ఏదో రకంగా బలపడడం వల్ల ఈరోజు మన మన మేలును మర్చిపోయి అవి మన మీద ఎగిరిపడే పరిస్థితులొచ్చాయా? సో, వీటన్నిటికి మీరు ఏదో ఒక సమాధానం ప్రాంప్ట్‌గా ఉంటుంది ఖచ్చితంగా. లేదా అన్నీ కలిపిన సమాధానం గూడా ఉండొచ్చు. సో, ఖచ్చితంగా కామెంట్ జేయండి. అండ్ దయచేసి ఈ చుట్టుపక్కల దేశాల్లో మనకెందుకు ఈ పంచాయితీ అనే దానికి సమాధానం చెప్తూ ఈ వీడియోని మీ మిత్రులకు గూడా షేర్ జేయండి. థాంక్ యూ వెరీ మచ్.